ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ గాయత్రీ పరంబికా నమ దుందుర్గాయ నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతి. ఈయనంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహదోష నివారణార్థం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గోచారరీత్యా బృహస్పతి మార్పు అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో మార్పు అనేది రాజయోగ కారణంగా మారబోతుంది. ప్రధానంగా గజకేసరి యోగంలో మార్పు అనేది రాజయోగ కారణంగా మారబోతుంది. విశేషంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 5 రాశుల వాళ్ళకి విశేషమైన యోగం అంతా కూడా సిద్ధించబోతుంది ఈ యొక్క బృహస్పతి మార్పు వలన. విశేషంగా జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారించే మిగతా గ్రహాలన్నీ కూడా ఏ రకంగా యోగిస్తున్నాయి, విశేషంగా బృహస్పతి మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఎటువంటి గ్రహయోగం అంతా కూడా కారణమవుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి, తద్వారా మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడు యొక్క సంచారం జరుగుతుంది. ప్రధానంగా జూన్ నెల 15వ తారీఖు తర్వాత ఈ యొక్క సూర్య భగవానుడు మార్పు అంతా కూడా జరుగుతుంది. వృషభ రాశి నుంచి మిథున రాశికి మార్పు అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి శుక్రుడు, బుధుడు, సూర్య భగవానుడు కలిగి అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ నెల 2వ తారీఖు రోజు నుంచి కర్కాటక రాశిలో విశేషంగా అఖండమైన పుణ్యయోగంతో, అఖండమైన రాజయోగంతో, గజకేసరి యోగంలో అంతా కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థానాన్ని పొందుతున్న బృహస్పతి యోగం అంతా కూడా రాజయోగ కారణంగా మారబోతుంది. ప్రధానంగా సింహరాశిలో అంతా కూడా కేతు యొక్క సంచారం జరుగుతుంది, మరియు కుంభరాశులు అంతా కూడా రాహు యొక్క సంచారం జరుగుతుంది. గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి రాజయోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా మార్పు కూడా చెందుతున్నాడు, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా 45 రోజులకు ఒకసారి మార్పు జరుగుతుంది. విశేషంగా ఈ యొక్క పుష్కర యోగం అంతా కూడా సిద్ధిస్తుంది ఈ యొక్క గ్రహస్థితి మార్పు వల్ల అంతా కూడా అని చెప్పేసి. విశేషంగా మీకంతా కూడా ఎటువంటి రాజయోగ ప్రాప్తి రావాలని ఈ యొక్క గ్రహయోగ కారకత్వం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించాలన్నా, రాజయోగ ప్రాప్తి రావాలన్నా పూర్వజన్మ సకృతం అనేది ఉండాలి. పూర్వజన్మ పుణ్యప్రాప్తి వల్ల, గ్రహయోగం వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడు, వ్యాపారంలో అభివృద్ధి తీసుకొచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. అదృష్ట యోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి విషయాల్లో కూడా గురుబలం అనేది కారకత్వంగా చెప్తూ ఉంటాం. ముహూర్త భాగంలో కావచ్చు, మరియు వివాహాది శుభకార్యాల్లో కావచ్చు, మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క అధిక మాసంలో అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మనకంతా కూడా జూన్ నెల 16వ తారీఖు దాకా అధిక మాసం అంతా కూడా జరుగుతుంది. మరియు నిజజేష మాసం అంతా కూడా జూన్ నెల 17వ తారీఖు తర్వాత నుంచి అంతా కూడా యోగకరంగా ఉంటుంది. కావున ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి ఏ గ్రహ దోషానికి అంతా కూడా పరిష్కారం ఆచరించాలి, ఏ కులదేవత ఆరాధన చేయాలి, ఏ గ్రహానికంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా 5 రాశుల వాళ్ళకంతా కూడా రాజయోగ ప్రాప్తి అని చెప్పాం. ఏ రాశి వాళ్ళకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుందో సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తగు పరిష్కారం చేయండి, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రే సంతుష్టాయ నమః. 电量低， మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారరీత్యా బృహస్పతి మార్పు, అతిశారంలో మార్పు వల్ల ఉచ్చస్థానంలో మార్పు, 3 రాశుల్లో మార్పులు చెందుతున్నారు. ప్రధానంగా విశేషంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల జూన్ 2వ తారీఖు నుంచి మీకంతా కూడా దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పూర్వజన్మ సుకృతం వల్ల దివ్యమైన యోగం, గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడం, గురు మహర్దశ అంతా కూడా పట్టబోతుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీరంతా కూడా లాభాలు సిద్ధించడం కానీ, ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం, మేధా దక్షిణామూర్తి స్వామివారికి శనగలమాలను నివేదన చేయడం వల్ల అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ పరంగా విశేషంగా అన్నదానం చేయడం, విశేషంగా ఎక్కడైతే దేవాలయాల ప్రతిష్టలు జరుగుతుంటే మీ వంతు సహాయంగా అక్కడ అన్నదానం చేస్తుండడం, దివ్యమైన పుణ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పుణ్యయోగంలో అంతా కూడా ఈ యొక్క అధిక మాసంలో మీరంతా కూడా గోమాత సేవ చేయండి, దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి క్షేత్రాన్ని మీరంతా కూడా దర్శనం 电 చేసుకోవడం, 量低， అంటే పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకోవడం మాత్రం చేత దివ్యమైన పుణ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో మార్పులు రావడం కానీ, ప్రమోషన్స్ కోసం దూర ప్రయాణాల్లో ప్రమోషన్స్ రావడం కానీ, విదేశంలో స్థిరత్వం రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం,
దత్తాత్రేయ చరిత్రని పారాయణ చేసుకోవడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాకాళి దేవాలయంలో మీరంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం, బ్రాహ్మణత్వంకంతా కూడా అమావాస్య వేళల్లో కానీ పౌర్ణమి వేళల్లో కానీ కూష్మాండ దానం చేయడం వల్ల దివ్యమైన పుణ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహచారరీత్యా గోచారరీత్యా జాతకం ప్రధానంగా ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది, కానీ జాతకరీత్యా ఉన్న లగ్న చక్రవశాత్తు ఎటువంటి గ్రహదోషాలు ఉన్నాయి, ఆ గ్రహదోషాలకి పరిష్కారం ఏమైనా ఆచరించాలి, ఈ యొక్క జ్యోతిష సిద్ధాంతాలంతా కూడా మీరు జాతకాన్ని చూపించి జాతకానికి తగు పరిష్కారం ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకంగా కూడా ఈ పుణ్యమైన యోగాల కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకంతా కూడా మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ నమః. కర్కాటక రాశి జాతకులకి గోచారరీత్యా జూన్ నెల మాసంలో మాస ఫలితాల్లో భాగంగా జూన్ 2వ తారీఖు రోజున ప్రశాంతంగా ఈ యొక్క బృహస్పతి మార్పు అంతా కూడా చూసుకుంటే కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో అతిచారంలో మార్పు జరుగుతుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాశిలో అంతా కూడా కర్కాటక రాశిలో గజకేసరి యోగంలో అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది. రాజయోగ కారకుడు ప్రధానంగా సంతాన కారకుడు, ప్రధానంగా మంత్రయోగ కారకుడైన బృహస్పతి అంతా కూడా దివ్య యోగాన్ని ఇవ్వబోతున్నారు. విశేషంగా వివాహాది శుభకార్యాలు చర్చలంతా కూడా సఫలమవ్వడం, మంచి సంబంధం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు సిద్ధించడం కానీ, ఈ జూన్ నెల 18వ తారీఖు, 27వ తారీఖు, 29వ తారీఖులో మంచి శుభవార్త వినడం కానీ జరుగుతుంది. విశేషమైన అదృశ్య యోగంతో అనుకోని సంఘటన వల్ల మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మహాలక్ష్మీదేవికి మీరంతా కూడా తామర పూలతోటి మరియు తులసి దళాలతో అర్చించడం మాత్రం చేత శ్రీ సూక్త పారాయణం చేయించడం, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు బృహస్పతి ప్రధానంగా యోగకరంగా సిద్ధించడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే బుధుడు శుక్రుడు కలియికంతా కూడా మిథున రాశిలో జరుగుతుంది. అది కూడా రాజయోగ కారణంగా మారబోతుంది. మీకంతా కూడా ప్రధానంగా ఈ సప్తమాధిపతి శనీశ్వరుడు స్వల్పంగా దోషకారిగా ఉన్నప్పటికీ కూడా విశేషంగా పుణ్యయోగాన్ని ఇవ్వబోతున్నారు. రేవతి నక్షత్రంలో మార్పు వల్ల రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క అన్నదానాన్ని చేసుకోవడం, ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో కానీ అనాథాశ్రమంలో కానీ ప్రధానంగా చిన్నపిల్లలకంతా కూడా అన్నదానం చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా గోమాత సేవని ఆచరిస్తూ ఉండడం, గోమాతకంతా కూడా పచ్చిక తెలగపిండి గ్రాసము మరియు దోసకాయనంతా కూడా నివేదన చేయడం, ఈ యొక్క శనగలు బొబ్బర్లంతా కూడా నానబెట్టినవి గోమాతకు మీ చేతితో సమర్పిస్తూ ఉండడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది. ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఈ మంత్రానంతా కూడా జపాన్ని ఆచరించండి, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా బృహస్పతి యోగకరంగా లేకపోతే బృహస్పతి గ్రహానికి వ్యతిరేకంగా శనగలు దానం చేసుకోవడం, బ్రాహ్మణత్వకంతా కూడా పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయడం మరియు బ్రాహ్మణత్వకంతా కూడా కూష్మాండ దానం చేసుకోవడం వల్ల, దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల బ్రాహ్మణానాం మమ దేవానాం సాక్షాత్ నారాయణ స్వరూపాయ అని చెప్పేసి అంటుంది వేదం అంతా కూడా. మహావిష్ణు స్వరూపం ఉన్న బ్రాహ్మణత్వకంతా కూడా సకల దోష నివారణార్థం మీరంతా కూడా ఈ దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో మార్పులు రావడం కానీ, సంఘంలో గౌరవం పెరగడం కానీ, మీ మాటకి విలువ పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. అదృష్టయోగం సిద్ధించడానికి, విపరీత రాజ్యోగ ప్రాప్తి రావడానికి అక్టోబర్ 31వ తారీఖు దాకా విశేషంగా మీకంతా కూడా ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మాసాంతంలో మంచి శుభవార్త వింటారు. నూతన వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది. శనీశ్వరుడికి, శుక్రుడికి, బృహస్పతికి, అంగారకుడికి, రాహుగ్రహానికి జపము, దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నవగ్రహ అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం పట్టబోతుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.